తాజాగా జిఎస్టీ టూ వీలర్ల మీద 28% నుండి 18% తగ్గించడం జరిగింది. సో అది కూడా 350 సీసీ ఇంజిన్ ఏదైతే ఉందో దానికన్నా తక్కువ సీసీ ఇంజిన్ ఉన్న ఏ వెహికల్ అయినా కూడా ఇప్పుడు జిఎస్టీ 28% నుంచి 18% తగ్గించడం జరిగింది. దీనివల్ల వెహికల్ యొక్క ఎక్స్షోరూమ్ కాస్ట్ మీద సుమారుగా 4,000 రూపాయలు ఇచ్చి 20,000 రూపాయల వరకు రేట్లు అయితే తగ్గబోతున్నాయి అనమాట. మరి ఏ మోడల్ యొక్క రేటు ఎంత తగ్గే అవకాశం ఉంటుంది, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఆటో తెలుగు. సో నేను ఇప్పుడు మీకు చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో కొన్ని వెబ్సైట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను అనమాట. ఇది 100% యాక్యురేట్ గా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్స్షోరూమ్ కాస్ట్ కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు, బట్ మోస్ట్లీ అక్కడ ఉన్న సమాచారం అయితే మీకు అయితే షేర్ చేయడం జరుగుతుంది. అలానే ఈ పర్టికులర్ ప్రైస్ ఏదైతే ఉందో మీకు ఎక్స్షోరూమ్ కాస్ట్ మాత్రమే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే ఆన్ రోడ్ కాస్ట్ అనేది ఇన్సూరెన్స్ ఇతర యాక్సెసరీస్ అనేవి యాడ్ చేస్తే మళ్ళీ ప్రైస్ డిఫరెన్స్ వస్తుంది కాబట్టి ఎక్స్షోరూమ్ కాస్ట్ ఎంత తగ్గుతుంది అనేది మాత్రం మీకు చెప్తాను. ముందు బజాజ్ సంబంధించిన వెహికల్స్ మాట్లాడుకుంటే బజాజ్ లో ప్లాటినా 100 70,600 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దాని మీద 5,500 రూపాయలు తగ్గి 65,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సిటీ 100X 72,179 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దాని మీద 5,600 రూపాయలు తగ్గి 66,500 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ప్లాటినా 110 డ్రమ్బేక్ వేరియంట్ 74,771 రూపాయలుగా ఉండేది. ఇప్పుడు దీని మీద 5,828 రూపాయలు తగ్గి 68,943 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పల్సర్ 125 అనమాట. ఇది 92,320 రూపాయలుగా ఉంది. కార్బన్ ఫైబర్ వేరియంట్ ఇది 7,000 రూపాయల వరకు తగ్గి 85,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పల్సర్ N125 స్టాండర్డ్ వేరియంట్ అయితే 99,213 రూపాయలుగా ఉంది. ఇది 7,700 రూపాయల వరకు తగ్గి 91,400 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పల్సర్ 150cc చూస్తే మనకి సింగిల్ డిస్క్ వేరియంట్ 1,13,700 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. దీని మీద సుమారుగా 8,800 రూపాయలు తగ్గి 1,04,800 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ ఎవెంజర్ 160 అనమాట. ఇది స్ట్రీట్ వేరియంట్ 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. 9,000 రూపాయల వరకు తగ్గి 1,11,000 రూపాయలకి బైక్ వచ్చే అవకాశం ఉంది. అలానే పల్సర్ 220F 1,37,700 రూపాయలుగా ఉంది ఎక్స్షోరూమ్ కాస్ట్. దీని మీద 10,700 రూపాయల వరకు తగ్గి 1,26,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. అలానే ఎవెంజర్ 220cc అయితే 1,47,800 రూపాయలుగా ఉంది. దీని మీద 11,500 రూపాయలు తగ్గి 1,36,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది అనమాట. అలానే పల్సర్ N250 అనమాట. 1,44,000 రూపాయలుగా ఉంది. 11,000 రూపాయల వరకు తగ్గి 1,33,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ పల్సర్ NS200 1,43,000 రూపాయలుగా ఉంది. మరొక 11,000 రూపాయలు తగ్గి 1,32,000 రూపాయలకి బైక్ వచ్చే అవకాశం ఉంది. అలానే మనకి డామినార్ 250 1,91,600 రూపాయలుగా ఉంది. 14,900 రూపాయలు తగ్గి 1,76,000 రూపాయలకి బైక్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి యమహా కంపెనీ సంబంధించిన బైక్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది అనమాట. సో మాక్సిమం వచ్చి 17,500 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. సో దానికి యమహా R15 చూసుకున్నట్లయితే 2,12,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ ఉంది. ఎక్స్షోరూమ్ ఢిల్లీ ప్రైస్ ఇది సుమారుగా 17,500 రూపాయలు తగ్గి 1,94,400 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది అనమాట. అలానే MT-15 బైక్ ఏదైతే ఉందో దీని మీద కూడా ప్రైస్ 14,900 రూపాయల వరకు తగ్గి ఇప్పుడు 1,65,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. అలానే FZ రేంజ్, FZS, FI హైబ్రిడ్, FZX హైబ్రిడ్ కొత్త కాస్ట్లు చూస్తే 1,33,000 రూపాయల నుంచి 1,37,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. దీని మీద కూడా 12,000 రూపాయల నుంచి 12,400 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది అనమాట. అలానే ఏరాక్స్ 155 వర్షన్ ఏదైతే ఉందో 12,000 రూపాయల వరకు తగ్గి 1,41,000 రూపాయలకి ఈ వెహికల్ అయితే లభిస్తుంది అనమాట. ఇలాగ యమహా సంబంధించిన వేరియంట్స్ కూడా ఇప్పుడు ప్రైస్ అయితే డ్రాప్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనకి హోండా బైక్స్ చూసుకున్నట్లయితే హోండా సంబంధించిన యాక్టివా 110cc ఇప్పుడు సుమారుగా 7,800 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అలానే హోండా డియో 110cc ఈ స్కూటర్ ప్రైస్ 7,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హోండా యాక్టివా 125cc 8,200 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హోండా డియో 125cc 8,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హోండా షైన్ 100 5,600 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హోండా షైన్ 100 DX 6,200 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అలానే హోండా SP 125 8,400 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హోండా CB 125 9,200 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. హోండా యూనికార్న్ 9,900 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అలానే హోండా SP 160 10,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అలానే హోండా CB 350 RS 18,800 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. CB 350 18,800 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అలానే రాయల్ ఎన్ఫీల్డ్ సంబంధించిన బైక్స్ కూడా రేట్లు తగ్గే అవకాశం ఉంది. స్టార్టింగ్ మనం హంటర్ 350cc చూస్తే 1,49,900 రూపాయలుగా ఉండేది మొన్నటి వరకు. దీని రేటు 14,990 రూపాయలు తగ్గి 1,34,910 రూపాయలకి లభించే అవకాశం ఉంది. క్లాసిక్ 350 బైక్ మీద 20,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే 1,73,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. ఇక మీటిఆర్ 350 అయితే 20,000 రూపాయల వరకు
తగ్గి 1,85,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. బుల్లెట్ 350 అయితే 17,000 రూపాయల వరకు తగ్గి 1,57,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ గా వచ్చే అవకాశం ఉంది. ఇక క్లాసిక్ 350 అయితే 23,500 రూపాయల వరకు తగ్గి 2,11,500 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. బట్ మిగిలిన 400cc అబవ్ ఉన్నాయి కాబట్టి వీటి యొక్క రేట్లు పెరుగుతాయి అనమాట. ఇక నెక్స్ట్ హీరో సంబంధించిన 100 నుంచి 125cc బైక్స్ చూసుకున్నట్లయితే హీరో సంబంధించిన HF100 అయితే 63,718 రూపాయలుగా ఉంది. ప్రెసెంట్ ఎక్స్షోరూమ్ కాస్ట్ 4,977 రూపాయలు తగ్గి 58,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. ప్యాషన్ ప్లస్ చూస్తే 6,499 రూపాయలు తగ్గి 76,691 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. స్ప్లెండర్ ప్లస్ చూసుకున్నట్లయితే వేరియంట్స్ బట్టి మారుతుంది అనమాట. మాక్సిమం చూస్తే 6,800 రూపాయల వరకు తగ్గి 80,000 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. అలానే హెచ్ఎఫ్ డీలక్స్ చూస్తే మాక్సిమం ప్రైస్ 7,200 రూపాయలు తగ్గి 85,000 రూపాయలకి బైక్ లభించే అవకాశం ఉంది. ఇక సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ వేరియంట్ అయితే 6,900 రూపాయలు తగ్గి 81,998 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. ఇక గ్లామర్ చూస్తే 7,182 రూపాయలు తగ్గి 84,750 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. అలానే గ్లామర్ ఎక్స్టెక్ అయితే 7,000 రూపాయల వరకు తగ్గి 84,000 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. ఇక గ్లామర్ X125 అయితే 7,000 రూపాయల వరకు తగ్గి 82,900 రూపాయలకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఎక్స్ట్రీమ్ 125R అయితే 7,000 రూపాయల వరకు తగ్గి 92,600 రూపాయలకి ఈ బైక్ వచ్చే అవకాశం ఉంది. అలానే యూజ్ ది బైక్ సంబంధించిన రేట్లు కూడా తగ్గబోతున్నాయి అనమాట. సో మనకి ఇందులో రోడ్ స్టర్ వేరియంట్ ఓల్డ్ ప్రైస్ 2,09,000 రూపాయలకి ఉండేది, ఇప్పుడు కొత్త ప్రైస్ 1,93,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే అడ్వెంచర్ వేరియంట్ 2,14,900 రూపాయలకి ఉండేది, ఇప్పుడు 1,98,111 రూపాయలకి లభించే అవకాశం ఉంది. స్క్రాంబ్లర్ 2,11,900 రూపాయలకి ఉండేది, ఇది 1,95,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. యాక్టివా, టీవీఎస్ జూపిటర్, సుజుకి యాక్సిస్ వంటి వేరియంట్స్ కూడా చూసుకుంటే కనుక యాక్టివా 125cc దీని మీద 6,750 రూపాయలు తగ్గి 74,000 రూపాయలకి ఈ స్కూటర్ లభించే అవకాశం ఉంది. సుజుకి యాక్సిస్ 125 అయితే 6,600 రూపాయలు తగ్గి 72,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. టీవీఎస్ జూపిటర్ 125 6,300 రూపాయల వరకు తగ్గి 70,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. హీరో మాస్టర్ ఎడ్జ్ 125 6,300 రూపాయలకి తగ్గి 70,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే టీవీఎస్ ఎంటార్ 7,200 రూపాయల వరకు తగ్గి 77,700 రూపాయలకి లభించే అవకాశం ఉంది. హోండా డియో 125 6,200 రూపాయలు తగ్గి 65,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. సుజుకి బర్గ్మన్ స్ట్రీట్ 6,400 రూపాయలు తగ్గి 75,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. యమహా ఫెసినో 125 5,300 రూపాయల వరకు తగ్గి 70,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే ఆప్రిలా ఎస్ఆర్ 125 6,800 రూపాయల వరకు తగ్గి 88,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే అపాచీ సిరీస్ వెహికల్స్ కూడా ప్రైజెస్ తగ్గే అవకాశం ఉంది అనమాట. అపాచీ RTR 160 2V వెర్షన్ అయితే కనుక మాక్సిమం చూస్తే 10,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. 1,20,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి లభించే అవకాశం ఉంది. RTR 160 4V అయితే కనుక మాక్సిమం 10,000 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంది. 1,22,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి వచ్చే అవకాశం ఉంది. RTR 180 అయితే 10,000 రూపాయల వరకు తగ్గి 1,24,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. RTR 200 4V అయితే కనుక మాక్సిమం 12,400 రూపాయల వరకు తగ్గి 1,47,500 రూపాయలకి లభించే అవకాశం ఉంది. RR 310 అయితే కనుక 23,000 రూపాయల వరకు తగ్గి 2,71,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే RTR 310 అయితే కనుక 20,000 రూపాయల వరకు తగ్గి 2,41,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అగైన్ దీనిలో మళ్ళీ టాప్ ఎండ్ వేరియంట్స్ ఉంటాయి, ఆ కలర్స్ బట్టి మళ్ళీ ప్రైస్ మారే అవకాశం ఉంది. అలానే టీవీఎస్ రైడర్ అయితే 7,700 రూపాయల వరకు తగ్గి 90,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. రైడాన్ అయితే 5,000 రూపాయల వరకు తగ్గి 61,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది బేస్ వేరియంట్. అలానే స్పోర్ట్ వేరియంట్ 4,800 రూపాయల వరకు తగ్గి 57,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. స్టార్ సిటీ ప్లస్ 6,000 రూపాయల వరకు తగ్గి 72,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే టీవీఎస్ రానిన్ 12,000 రూపాయల వరకు తగ్గి 1,47,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే టీవీఎస్ ఎక్సెల్ అయితే కనుక సుమారుగా 5,000 రూపాయల వరకు తగ్గి 58,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే కేటీఎం సంబంధించిన బైక్స్ రేట్లు కూడా తగ్గే అవకాశం ఉంది అనమాట. కేటీఎం 160 డ్యూక్ అయితే కనుక 14,450 రూపాయల వరకు తగ్గి 1,70,000 రూపాయల ఎక్స్షోరూమ్ కాస్ట్ కి లభించే అవకాశం ఉంది. కేటీఎం 200 డ్యూక్ అయితే 16,000 రూపాయల వరకు తగ్గి 1,91,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. కేటీఎం RC 200 అయితే 18,000 రూపాయల వరకు తగ్గి 2,14,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. కేటీఎం 250 డ్యూక్ అయితే 17,900 రూపాయల వరకు తగ్గి 2,12,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. కేటీఎం 250 అడ్వెంచర్ అయితే 20,000 రూపాయల వరకు తగ్గి 2,39,000 రూపాయలకి లభించే అవకాశం ఉంది. అలానే వెస్పా సంబంధించిన స్కూటర్లు కూడా రేటు తగ్గే అవకాశం ఉంది అనమాట. ప్రీవియస్ ప్రైస్ వెస్పా 125 అయితే కనుక 1,61,000 రూపాయలకి ఉండేది, దీని మీద సుమారుగా 12,000 రూపాయల వరకు తగ్గి 1,49,472 రూపాయలకి లభించిపోతుందని చెప్పి పియాజియో సంబంధించిన కొన్ని షోరూమ్ సంబంధించిన ఇన్స్టాగ్రామ్ పేజెస్ లో అయితే ఇమేజ్ అయితే కనిపించినాయి. మరొక వేరియంట్ వెస్పా టెక్ వేరియంట్ అయితే మన వరకు 2,56,154 రూపాయలు ఉండేది అనమాట. ఇప్పుడు GST రివిజన్ తర్వాత 2,36,300 రూపాయలకి లభించే అవకాశం ఉంది. టూ వీలర్ సంబంధించిన బైక్స్ కానివ్వండి, స్కూటర్ సంబంధించిన GST 28% నుంచి 18% తగ్గిన తర్వాత కొత్త ప్రైస్ ఇలా ఉండొచ్చు అనే ఒక అంచనా అనమాట. ఇది కొన్ని సార్లు మళ్ళీ
ఆ రాష్ట్ర ప్రభుత్వానికి తగ్గట్టుగా మళ్ళీ డిఫరెంట్ ట్యాక్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మాత్రం ఇప్పుడు 28% నుంచి 18% తగ్గడం వల్ల పెట్రోల్, స్కూటర్స్, బైక్స్ కొందాం అనుకునే కస్టమర్లకి ఒక శుభవార్త అనేది చెప్పుకోవచ్చు. ప్రైజెస్ అనేది సుమారుగా 4,000 రూపాయల నుంచి 23,000 రూపాయల వరకు, 24,000 రూపాయల వరకు తగ్గే అవకాశం అయితే ఉంటుంది. ఇటువంటి లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈవీ కనుక కోసం ఈవీ కొరడ్ ఛానల్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరడ్ లైవ్ ఛానల్, ఏ కనుక కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్, డ్రైవ్ ఫ్యూచర్. Lay down and I play dead and I stay dead, baby you'll get